రాబట్టే అవకాశం ఉంది. ఎలాంటివంటారు అవి అంటే కన్సెషన్స్? ముఖ్యంగా ఇప్పుడు అమెరికా అభ్యంతరం రెండు విషయాల్లో కదా. ఒకటి ఇరాన్ శుద్ధి చేసిన ఇరాన్, ఇది శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర 600 కిలోలు ఉన్నదని అమెరికా. కాదు, మీరు ఇట్టనే బెదిరిస్తే మేము 1100 కిలోలకు పెంచుకుంటాం శుద్ధి చేసినటువంటి యురేనియం అని చెప్పేసి ఇరాన్ నుంచి హెచ్చరిక వచ్చింది. కాబట్టి ఈ శుద్ధి చేసిన యురేనియం ఉంటే ఎప్పుడైనా మనకు అణుబాంబు తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఆ మధ్య రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు, శుద్ధి చేసిన యురేనియం మేము స్వాధీనం చేసుకుంటాం, రష్యా దగ్గర ఉంచుకుంటామని పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి వెసులుబాటు ఏమైనా తైవాన్ విషయంలో వదులుకుంటే అటువంటి వెసులుబాట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయం వెతుకుతా ఉన్నాయి. ఈ పర్యటనలో చైనా తన యువాన్ను గ్లోబల్ ట్రేడ్ కరెన్సీగా గుర్తించాలని ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అలా అయితే అప్పుడు ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందంటారు? గ్లోబల్ ట్రేడ్లో ఇప్పటికే చైనాకు ఆ శక్తి వచ్చి ఉన్నది. అవును. ఎందుకు ఇప్పటికే రెండవ ప్రపంచం 1945 నుంచి ఇప్పటిదాకా వరల్డ్ కరెన్సీగా డాలర్ ఎందుకు చాలామనేది అయితే అమెరికా ఎకానమీ, ఆ ఎకానమీ యొక్క పవర్. అంటే అమెరికాతో ఏ దేశమైనా ట్రేడ్ చేయండి సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత అమెరికాతో ట్రేడ్ చేస్తే మన రూబుల్స్నే మనం చెల్లించాలి. రూబుల్స్లో చెల్లించాలంటే అమెరికా మీద ఆధారపడాలి. అంటే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అని చేయాలి, అమెరికా నుంచి అప్పని తెచ్చుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 2000 సంవత్సరం తర్వాత మారింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, 1980లో చైనా ఎకానమీ $1.8 ట్రిలియన్, ఇప్పుడు $21 ట్రిలియన్. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. ఇట్లా ప్రతి దేశం కూడా ఇట్లనే మనం $1.7 ట్రిలియన్, ఇప్పుడు $4 ట్రిలియన్. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియన్ దేశాలు బలపడ్డాయి. బలపడటంతో ఇవాళ మరి బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మన టారిఫ్లు ఇచ్చింది చెప్పడు. బయలాటరల్ అగ్రిమెంట్ అయినప్పుడు దేర్ ఓన్ కరెన్సీ, దే కెన్ ట్రేడ్ దేర్ ఓన్ కరెన్సీ. అటువంటిప్పుడు డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుద్ది కదా. తర్వాత డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనడానికి కొన్ని ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ గతంలో ఫారెన్ రిజర్వ్స్ డాలర్ రూపంలో 64% ఉండేది టోటల్ ఫారెన్ రిజర్వ్స్లో. ఇప్పుడు 56% తగ్గింది ఫారెన్ రిజర్వ్స్ ఇన్ డాలర్స్లో రిజర్వ్ చేసుకున్నటువంటి ఫారెన్ రిజర్వ్స్ 64% నుంచి 56% తగ్గింది వరల్డ్ వైడ్గా. అట్లాగే బంగారం రూపంలో రిజర్వ్ చేసుకునేది 10% నుంచి 20% పెరిగింది. బంగారం రూపంలో నిల్వ చేసుకుంటున్నారు ఫారెన్ కరెన్సీని. తర్వాత మరొకటి ఏమిటంటే ఇతర కరెన్సీలు 2% ఉండేది, ఇప్పుడు 6% పెరిగింది ఇతర కరెన్సీలని ఫారెన్ రిజర్వ్స్గా ఉంచుకోవటం. కాబట్టి నెమ్మదిగా అది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అది గమనించి అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరు మీద, యుద్ధాల పేరు మీద దాని సుప్రీమసీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ట్రంప్ తన 2.0 పాలనలో ఒక హిస్టారిక్ డీల్ మేకర్గా మిగిలిపోవాలని ఏమైనా చూస్తున్నారా? దానికోసం చైనాకు కూడా ఏమైనా ఒక గ్రాండ్ కన్సెషన్ ఇచ్చేటువంటి ఆ రిస్క్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అలా తీసుకుంటే ట్రంప్ అమెరికాలో డిఫెన్స్లో పడాల్సి వస్తుంది. కాబట్టి అట్లా మేజర్ కన్సెషన్ చైనాకి ఇస్తాడని నేను అనుకోను. కాకపోతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొన్నిట్ల ఫేవర్గా ఉండొచ్చు, కొన్నిట్ల అన్ఫెయిర్గా ఉండొచ్చు, ఇటువంటివి జరగవచ్చు. కానీ ఒక మేజర్ డీల్ చైనాకి ఇచ్చేసి ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు అమెరికా వాళ్ళు. మేము చైనా విషయంలో పట్టనుండబట్టే మా చేతుల నుంచి పోయింది చైనా, ఇండియా విషయంలో ఆ విధంగా వ్యవహరించమని ఒక స్టేట్మెంట్ వచ్చింది అమెరికా నుంచి. అంటే ఇండియాని ఎదగనివ్వమని అర్థం, లేదా ఇండియాని గ్రిప్లో పెట్టుకుంటామని అర్థం. కాబట్టి చైనా మీద ఇప్పటికి కూడా అటువంటి అభిప్రాయం ఉంది అమెరికాకు. అందుకని చైనాని పూర్తిగా వదిలేసి మీరు ఎదగండి అంటే ఇప్పటికే చైనా మీద అనేక ప్రెజర్స్ పెట్టించుండు ట్రంప్ ఎదగకుండా. అంటే ట్రేడ్లో లిబరల్ ట్రేడ్లు జరగకుండా అనేక ఒత్తిళ్లలో ఉంచుతుండు చైనాని. రక్షణ దృష్ట్యా కూడా అటు క్వాడ్ కూటమి తయారు చేసే తూర్పు చైనాలో చెక్ పెడుతున్నాడు, ఇటు భారతదేశాన్ని ఎంకరేజ్ చేసి చైనాకు ఒక డిసడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుండు. ఇట్లా వరల్డ్ వైడ్గా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ చేస్తున్నాడు ట్రంప్. అది కాబట్టి అది అమెరికా వదులుకుంటుందని నేను అనుకోను. ఓకే, సో మొత్తం మీద ఈ బిగ్ టెక్ డీల్ ఏ వైపు టర్న్ తీసుకుంటుంది అనేది మీ విశ్లేషణ సార్ ఓవరాల్గా? ఖచ్చితంగా వరల్డ్ ట్రేడ్ పెరుగుతుంది వీటి వల్ల. ఎందుకంటే ఇవాళ సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది ఈ 3 రంగాలనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, చిప్స్ టెక్నాలజీలో, తర్వాత ఎలక్ట్రికల్ కార్స్, వీటిల్లో బాగా పెరుగుతుంది ట్రేడ్. ఓకే,
వీటిలల్లో చైనా ఏం సప్లై చేస్తుంది అమెరికాకు, అమెరికా నుంచి ఏమి చైనా డిమాండ్ చేస్తుంది, చైనా ఈ 3 రంగాల్లో చైనా చేసేటువంటి గ్రోత్ని అమెరికా ఎలా డిమాండ్ చేస్తుంది, లేదా అమెరికా గ్రోత్ని చైనా ఎలా మ్యూచువల్ బెనిఫిట్గా ఎలా ఉపయోగించుకుంటాయని చూడాలి. ఇవి కనుక అడ్డంకులు లేకుండా గ్రో అయితే 2 దేశాల మధ్య మిగతా దేశాలు కూడా లాభపడతాయి. కాబట్టి వరల్డ్ వైడ్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.